ఏపీ ప్రభుత్వంపై విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం దేవాలయాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు అత్యంత ప్రమాదకరమన్నారు. దేవాదాయ శాఖ అధీనంలో ఆలయాల భూములపై కుట్ర జరుగుతోందని తెలిపారు. ఆలయాలకు చెందిన 1.5 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలని చూస్తున్నారని అన్నారు. అర్బన్ ప్రాంతంలో ఉన్న ఆలయ భూములను 33 ఏళ్లకు లీజుకు ఇచ్చేందుకు జీవో నెంబర్ 139 తీసుకొచ్చారని, ఆలయాల భూములు ప్రభుత్వ భూములు అనే ధోరణి ప్రభుత్వం మార్చుకోవాలని తనికెళ్ల సత్య రవికుమార్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేవాలయ భూముల విషయంలో, దేవాలయ భూములు అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూములు అన్న భావనలో ప్రభుత్వం రోజు రోజుకి నిర్ణయాలు తీసుకుంటున్నది. ఒకవైపు 33 సంవత్సరాలకి అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూముల్ని లీజుకి దీర్ఘకాలిక లీజుకి ఇవ్వడం కోసం 139వ జీవో తెచ్చారు. అసలు రాష్ట్రంలో ఒక పూర్తి స్థాయి ధార్మిక పరిషత్తు లేదు. ప్రభుత్వానికి సూచన ఇవ్వడం కోసం ఎండోమెంట్ శాఖలో ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేస్తే 4 వ్యక్తులు, అందులో ఒకరు చైర్మన్, వీరంతా కూడా ప్రభుత్వ అధీనంలో పనిచేసేవారే. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన ధార్మిక పరిషత్తులో హిందూ సమాజం నుంచి ప్రతినిధే లేరు. ఇటువంటి 4 వ్యక్తులు ఉన్నటువంటి మంచంకోళ్ళ 4 ఉన్న ఈ వ్యక్తులు దేవాలయ భూములు దీర్ఘకాలిక లీజుకి ఇచ్చేస్తారు. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో దేవాలయాలు వాటి భూముల్ని 4 వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు. కాబట్టి ఈ వ్యవస్థ మారాలి. దేవాలయ భూములు ప్రభుత్వ భూములు కాదు.